ఇంకోటన్నా ఇప్పుడు తెలంగాణ రాకముందు తెలంగాణ గురించి రాసినటువంటి ఉద్యమ పాటలు, ఉద్యమ నేపథ్యం. ఆ ఉద్యమంలో ఉన్నటువంటి కొంతమంది కవులు, కళాకారులు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలకు తలొగ్గి వాళ్ళ దగ్గర మోకరిల్లడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళను నువ్వు ఎదిరిస్తూ నీ ఉద్యమ రూపంలో అంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు అని చెప్పేసి నీ ఉద్యమ రూపంలో నువ్వు పాటలు రాస్తున్నావు. ఇట్లా నీ పోరాటం ఎంతవరకు కొనసాగిస్తావు? ఎందుకంటే నువ్వు సాగించేటి పోరాటంలో ఒక నీతి నిజాయితీ అనేది ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళతోటి నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలే కానీ, ఇప్పుడు ఏపూరు మీద మాడినటువంటి పాట కానీ, ఎందుకంటే ఆయన దాదాపు ఒకటే రోజులో 2 పార్టీలు మారేనట్టుగా మనం గమనించవచ్చు. 3-4 పార్టీలు మారిండు దాదాపు. ఇప్పుడు తీన్మాల్ మల్లన్న ఏం చేసిండనంటే నేను ప్రజా గొంతుక ప్రజల పక్షాన ఉంటా అని చెప్పేసి ఆయన ఒక 3-4 పార్టీలు మారిండు. సో మీరు ఎట్లా చూడొచ్చు? నేను ఒక విషయం చెప్తున్నా, అవసరాల కోసం సాహిత్యం కావచ్చు, అవసరాల కోసం మీడియా కావచ్చు, అది పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజల జీవితం పతనం మొదలవుతుంది. కరెక్ట్, అదే ప్రజల జీవితం పతనం మొదలవుతుంది. ఎందుకంటే ఒకనొక టైంలో తీన్మార్ మల్లన్న ఆయన నేను చాలా గర్వపడేది ఆయన చూసి. మనం ఇట్లా ఉండాలి అన్న, ఇంత నీతిగా మాట్లాడుతుండ్రు రాజ్యం పైన అనుకునేది. నడుస్తూ నడుస్తూ పోతున్న క్రమంలో ఆ చూస్తున్నటువంటి సందర్భంలో మల్లన్న ఇవాళ ఇప్పుడు మీరు మీడియా నడుపుతున్నారు, ఓ సందర్భంలో ఏ వార్త చెప్పాలని ఆ వార్త చెప్తున్నారు. దానికి ఒక పరిమితి ఉంటుంది, పరిమితి ఉంటుంది. ఒక వర్డ్ వాడాలన్నా అన్పార్లమెంటరీ బాయ్స్ ఎట్లా వాడతాం? తప్పు కదా. నేను అనాలనుకుంటే పాటలు రాస్తాను, కొత్త తిట్లు రాసి మాట్లాడలేనా? మాట్లాడవచ్చు కదా. బట్ అది అన్పార్లమెంటరీ, మనం వాడనికి లేదు. నువ్వు ఒక సీఎం స్థాయిలని, ఇప్పుడు గత సీఎంను అన్నావు, ఇప్పుడున్న సీఎంను కూడా అన్నావు. రేవంత్ రెడ్డి దేవని ఇంత పొడుగున్నదంటే ఏం మాటలు, ఏం నేర్పుతున్నావు మాకు అన్నాడు. తర్వాత నేను చనిపోయే నాటికి నా మీద అంగిలాగా ఉంటుంది అంటే 1.5 కోటి విరాళం ఆడికెళ్ళి తెచ్చిచ్చినావన్నా? మేము ఎవరం అడగలే నువ్వు అంగిలాగా మీద చావమని. ఇప్పుడు నేనున్నా, నన్ను ఏమంటారు అంటే చాలా మంది, అన్న నువ్వు బతకడం ఎట్లా అంటే, నా బతుకు ఎట్లయినా బతావే, నీకెందుకు? నేను ఒకరిని అడగకుండా చూసుకో, ఒకరికి అమ్ముడు పోకుండా చూసుకో, నేను అడగొచ్చుకోకుండా చూసుకో, నా బతుకు ఎట్లా అట్లా బతా. ఇంకొకటి ఏంటంటే, నా ఫ్యామిలీ బాగున్నప్పుడే నేను బయట ఉంటా అనే క్లారిటీ ఉంది నాకు. గత ఉద్యమకారులు లెక్క నేను పిల్లలు వదిలిపెట్టి రోడ్ల మీద పడతా, జనం కోసమే చేస్తా అనే కాన్సెప్ట్ పెట్టుకోడు రావణ్ సార్. ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటేనా, మల్లన్న అనేట ఆయన ఇవాళ వీని తిడతాడు, పొద్దుగాల రేపు వాడే మంచోడు అంటాడు. క్లియర్ గా చూస్తున్నాడు కదా, రికార్డెడ్. నేను ఏది కూడా లేని అని ఉంటేనే అంట. ఇదే తీన్మార్ మల్లన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని 2 పచ్చలు ఇట్లా చేరి నార్కట్పల్లి కోటి నల్గొండ కోటి కట్టాలి అన్నావు. ఇలా వాళ్ళని భుజాల వేసుకుని వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని తిరిగిరు నాకైతే అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి మరి ఇట్లా అనుకుని టికెట్ ఇచ్చిండు అర్థం కాలేదు. ఇంత పొడుగుందంటే మరి ఏం చేసిండు, కొలత ఎట్ట తెలిసిందో నాకు అర్థం కాలే. అంటే తర్వాత సోమన్న ఆయనని వ్యక్తి కంటే కూడా వ్యవస్థలో భాగంగానే మాట్లాడాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా మనకు ఎవరితోని వైరుధ్యాలు ఉంటాయి, అసలు పెట్టుకోం. ఎందుకంటే వ్యక్తి మీద ఫోకస్ చేసేందుకు మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఆ టైం అయిపోయి మనం చేయాలనుకున్న చేసి వెళ్ళిపోవాలి. వ్యక్తి ఎవడు కూడా మనకు శత్రువు కాదు, పెట్టుకోవద్దు. వ్యవస్థనే శత్రువు అయి ఉండాలి తప్ప వ్యక్తిత్వం ఉండదు. రాజ్యం ఏం చేస్తుంది అనేటువంటి దాని మీద చర్చ జరగాలి, వ్యక్తి మీద కాకుండా. సోమన్న అనేట ఆయన అనేకమైనటువంటి పాటలు రాస్తే మాలాంటి ఇన్స్పిరేషన్ అయ్యి బయటకు వచ్చినాం. గద్దరణ కంచెలు మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మాకు ముందు తరమైనటువంటి సోమన్న దాకా ఎవరి పాలు అయింది అనేది అన్నే. మళ్ళీ అదే వేదిక మీద పోయి కాలు ఇదేలో హుజూర్ నగర్ లో సభ శర్మిల సభలో నిలబడి ఇదే ఏపూరి సోమన్న, సోయపూరు సోమన్ అంటే వీని కాళ్ళు పడతాడు, ఎవరిని కాళ్ళు పడతాడు కాదని చెప్పి తెల్లారు పోయి కేసీఆర్ కాలు మొక్కాడు. అరే కాంగ్రెస్ వాడని పాట పాడినటువంటి అన్న మళ్ళా రేవంత్ రెడ్డి కాడు పోయి కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి అన్నకు నాకు చాలా అభినయ సంబంధం ఉంది, ఆ సంబంధం ఉంది, ఈ సంబంధం. అదొక్క బిట్టు అంటే నేనేమంటానా, చాలా బాగా అనిపించింది పాట అది, ఏపూరి సంబంధం మీద రాసినటువంటి పాట. ఏపూరి సోమగని గోసి గొంగడేదయ్యా, కట్నం ఎంత ఇచ్చినారు కద్దరేసినావయ్యా, నాడు నైజాము దొరని మించినోడు అని తిడితివి, నాడు నైజాము దొరను మించినోడే అని తిడితివి, బిఆర్ఎస్ కండువను మెడలేసుకోనుంటివి, ఏపూరి సోమయ్య నీకెంత ఇచ్చినారయ్యా. నిజంగానే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం చేసినావు? బీఆర్ఎస్ని తిట్టినావు. బీఆర్ఎస్ పార్టీలకు ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీని తిట్టినావు. ఈ రెండు కాకుండా ఈ రెండింటికి నువ్వు ఏ పార్టీలో చేరే ముందుకు ఏం చేసినావు? వైఎస్ రాజశేఖర రెడ్డి తిట్టినావు. రైతు దేశం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే,
ఏ కష్టము ఉన్నా నేరుగా చెప్పమని రాజీవ్ పల్లెబాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే గాంధీ మార్గం మాది హింస ముందొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెలు సల్లగుంటాయా అనుకుంటే వల్ల కాడయింది కొడుక పల్లెంతా ఒలపోత మిగిలింది బిడ్డ. ఉద్యమ నేపథ్యంలో సోమన్నే రాశాడు, సోమన్నే వాడేంటి పాట. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి రాక్షసునిగా రాసినటువంటి నువ్వు షర్మిల కాళ్ళు మొక్కి మా అక్క అని చెప్పి షర్మిల కాళ్ళు అని చెప్పి మళ్ళీ నువ్వు దేవుడు అంటే మేము ఎవరిని నమ్మాలి? ఆయన బిడ్డ దగ్గరికే వేయండు, మేము ఎవరిని నమ్మాలి? అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ వీళ్ళంతా కవులు కళాకారులు మెయిన్ వాళ్ళు కూడా అన్ని పార్టీలకు చూసుకుంటారు. సుక్క రామ్ నరసయ్య అనే వ్యక్తి అన్న ఖచ్చితంగా మా తెలంగాణకు అన్యాయం చేసి పోయి వాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీదనే ఒక పోరాట గేయకునిగా తయారైన. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు ఉన్నంత కాలం తెలంగాణలో ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటాయి. కవులు కళాకారులు చేసినటువంటి అన్యాయాలకు అక్రమాలకు ఎప్పుడైనా ఎదిరిస్తారా? నేను ఒక విషయం చెప్తా క్లారిటీగా. ఇదైతే రికార్డెడ్గా నేను అడిగిన విషయం కాదు, ఇది ప్రజలు అడుగుతున్న విషయం. ఎవరైనా అడగొచ్చు, అడిగే రైట్ ఉంది కాబట్టి ఎవరైనా అడగొచ్చు. ఇది రికార్డెడ్గా. నేనేమంటాను అంటే గద్దారన్న బతుకున్నప్పుడు నేను గద్దారన్న అడిగిన, ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు, మతి గతి తప్పేనా స్వరము శృతి తప్పేనా రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డావు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు అని గద్దారన్న బతుకున్నప్పుడే అడిగిన. గద్దారన్నను మించిన రైటర్, గద్దారన్న మించిన సింగరు ఉన్నారా? ఎవరు లేరు కాన్న. అలాంటిది గద్దారన్నను కూడా అడిగితే ఆయన ఒక మాట అన్నాడు బతుకున్నప్పుడే, ప్రపంచానికి నేను ప్రశ్న అయినా నువ్వు నాకు ప్రశ్న అయిన ఏంద్రా అంటే ఇది నాది కాదన్న మీదే కదా, ఇది నాది కాదు మీదే కదా అన్న తర్వాత ఆయన భుజం ఇట్లా కామన్ ఇట్లా దెబ్బ కొట్టి రైట్ బిడ్డ అని చెప్పి ఇంకో మాట అనలేను. అంటే ఆయనకైనా తెలుసుకున్నాడా, ఆయనకైనా మదన పడ్డా, ఆయనకైనా రియలైజ్ అయ్యిందా అనేది ఆయనకు తెలిసిన విషయం. అలాంటప్పుడు గద్దారననే అన్నాను అంటే మన మీద గొప్ప చెప్పుకోవట్లేము ఆయననే అన్నామని. కరెక్టే కానీ ఇక ఎవరినైనా సరే జర్నలిస్టులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, పాఠకాలు కావచ్చు, రాజటోళ్ళు కావచ్చు, ఎవరిని విడిచిపెట్టాను, ఎవరిని విడిచిపెట్టాను. నేను బతుకున్నంత కాలం ఈ పని చేస్తా ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు చేసేది ఏంటంటే ప్రజల గురించి ఓకే టీవీ అనే ఒక ఛానల్ ఖచ్చితంగా ఇప్పటి వరకు నిఖచ్చితమైనటువంటి వార్తలనే ప్రచారం చేసింది. ఇప్పటికి కూడా అలాంటి ప్రజల పక్షాననే పోరాడుతుంది. ఇది ఏ ప్రభుత్వాలకు కానీ ఏ పార్టీకి కానీ కొమ్ము కాసే ఛానల్ మాత్రం 100% కాదు. మీరు అట్లా కాసినప్పుడు నేను ఇంకో ఛానల్ మీ ఛానల్ గురించి మాట్లాడతాను. 100 కాదు 200%. ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు గతంలో చూసిన వార్తలు మై రికార్డెడ్ ఛానల్స్ మై వ్యూస్ కూడా ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. మీరు కూడా అందులోకి వెళ్ళి చూడండి. ఎక్కడ కూడా ఏ పార్టీకి కొమ్ము కాయదు. ఈవెన్ స్కామ్స్ కానీ ఇవి కానీ మొట్టమొదటి జీవన్ రెడ్డిది బయట పెట్టింది ఓకే టీవీ. ఇలా జీవన్ రెడ్డి స్కామ్ ను బయట పెట్టింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కామ్ ని బయట పెట్టింది, కేటీఆర్ది మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ కేటీఆర్ది కూడా, అది కూడా మా ఓకే టీవీ ఫస్ట్ ఆన్ ఓకే టీవీ పెట్టింది. ఎందుకంటే శాటిలైట్ ఛానల్స్ ఏమైనాయి అంటే ఇవాళ రేపు డబ్బులకు అమ్ముడు పోయి ఏ పార్టీకి అయితే ఆ పార్టీ డబ్బులు ఇస్తే కొమ్ము కాస్తుంది. మా ఛానల్ అట్లా కాదని మీకు క్లారిటీ ఇచ్చిన. థ్యాంక్ యూ. మీరు అట్లనే ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ విషయం ఏంటంటే అన్న, ఇంకొక విషయం, ఇక్కడ పాఠకాల గురించి, రాతకాల గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి చర్చ జరుగుతుంది కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా మీ వేదికనండి. ఏమనంటే ఈ తెలుగులో తెలంగాణకు అయితే భాష లేదు, యాస ఉంది. తెలంగాణకు భాష లేదు, యాస మాత్రమే ఉంది. అయితే తెలుగులోనే అక్కడ ఆంధ్ర కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, తెలుగులోనే తొలి దళిత కవి అయినటువంటి దున్నా ఇద్దాస్ అనేట ఆయన ఈ తెలంగాణలో పుట్టిన ఆయన, నల్లగొండ జిల్లాలో పుట్టినటువంటి మహనీయుడు. ఆ దున్నా ఇద్దాసుకు రాసినటువంటి తత్వాల కంటే గొప్పగా ఏం రాయాడు అందశ్రీ. ఎందుకు అనంటే అలాంటి అయినటువంటి అంత పెద్ద కవి నువ్వు పాట రాస్తున్నటువంటి సందర్భం, తెలంగాణ పాట రాస్తున్నటువంటి అస్తిత్వంలో రాస్తున్నప్పుడు నీకు దున్నా ఇద్దాస్ లాంటి వాళ్ళు ఎందుకు గుర్తురాలి అందశ్రీ అన్న నాకు అర్థం కాక అడుగుతా. దేనికి? ఒక దళితుడైనా గత ప్రభుత్వం ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ట్యాంక్ బండ్ కాడ విగ్రహం పెడుతున్నారు ఒక దళిత కవి, అది కూడా తెలుగు తొలి కవి. ఎందుకు వాళ్ళు విస్మరించారు అన్నమాటని? మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళన్నా చేస్తారా ఏందనేది ఒక ముచ్చటైపోవాల్సినటువంటి అవసరం నేను దేనికి అంటున్నా అంటే అన్న, ఇక్కడ
వెనకటి కాలం ఎట్లా ఉండే అని అంటే ఒక ఊళ్ళో ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీని తీసుకొని పోయి దేవునికి పెళ్లి చేసేది. ఆ దేవునికి పెళ్లి జోగిని ఆ దేవునికి పెళ్లి చేస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాములు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, ఇంకోటి దొరలు ఎవడైనా ఆ తల్లిని జోగిని పేరిట వీళ్ళంతా అనుభవించేవాళ్ళు. ఆ అనుభవించేటువంటి ఈ మానవ సమాజంలో స్త్రీ జాతిని ఎట్లా చూస్తుంది ఈ సమాజం అని చెప్పి ఆ జోగిని వ్యవస్థ రద్దు చేయడం కోసం జోగినిగా మారిపోయేటువంటి ఆ తల్లిని ఈయన స్వతహాగా ఆ జోగిని కాకముందుకే ఈయన మనువాడి పెళ్లి చేసుకొని ఇలా నిజంగానే అంత పెద్ద ఉద్యమం నడిపినటువంటి దున్నయ్య దాస్ గారి వారసులు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఉన్నారా లేరా? ఆ గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే ఇప్పుడు నేను అనేది కూడా అదే. ఇప్పుడు ఏమంటున్నా అంటే కొంతమంది కవులు కళాకారులు కూడా ఇప్పటికి కూడా కొంతమంది బయటకు రాలేదు. బ్రహ్మాండమైనటువంటి కవులు కళాకారులు కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఆదుకోవాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కొంతమంది దళితులు ఉన్నారు, వాళ్ళకి తిందామంటే తిండి కూడా ఉన్నారు, బ్రహ్మాండమైన సాహిత్యం వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ముందుకు తీసుకురావాలి. సో అలాంటి కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చేయలే. ఇప్పుడు ఈ నేను అదే చెప్తున్నా, దున్నయ్య దాస్ అనేట ఆయన ఎందుకు చేర్చలేకపోయారు? ద సేమ్ టైం మారోజు వీరని ఎందుకు చేర్చలేకపోయారు? వాళ్ళ కుటుంబం ఏడుంది, అసలు వాళ్ళ వారసత్వం ఉన్నదా లేదా, ఏం జరుగుతున్నది? ఇప్పటికీ బెల్లి లలితక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా భయపడుకుంటా బతుకుతున్నటువంటి జీవితాలు ఉన్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం రేపు ఏం చేయబోతున్నది? అసలు కవులు గాయకులు అనేటోళ్ళు లేకపోతే నీ తెలంగాణ రాష్ట్రమే లేదు కదా, లేనే లేదు కదా. నేను మొన్న చేసిన పాటలు చెప్పినోటి మరిసినా మరుపు రాని మరణ వార్తలు విన్నప్పుడేమి గాలే, మీరు పాడెపై పడుకుంటే పాట వాడుతుంటే త్యాగాల గర్భమాయే. అంటే కొడుకు చదువుకుంటానికి హైదరాబాద్ పోతాడు, హైదరాబాద్ పోయిన కొడుకు నిలువు నిస్తారంగా నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబడితే ఆ తల్లికి ఫోన్ చేసి చెప్తే నా కొడుకు వీరుడైతాడని చెప్పి ఆ తల్లి వీరుడైతాడని చెప్పి ఆ శవాన్ని ఇంటికి తీసుకొని పోతే ఆడ కళాకారులు పాట పాడుతుంటే తెలంగాణ ఉద్యమం కోసం నేను మళ్ళొక్క కొడుకును అంత అనుకున్నది కానీ మా తెలంగాణ కోసం ఆ పాటలిని తెలంగాణ కోసం మళ్ళొక్క కొడుకును అంత అన్నది కానీ ఈ ఉద్యమం ఆపేయాలి, ఉద్యమం ఆగం కావాలి, తెలంగాణ ఎక్కడన్నా పోని అని కోరుకోలే తల్లి కూడా. నిన్న శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను ఇన్వైట్ చేసిరా చేయలేదా మాత్రం మనకు తెలియదు. అంటే దాదాపు ఇప్పుడు తెలంగాణలో కొంతమంది అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి, వాళ్ళను కూడా ఇప్పటి వరకు ఆదుకున్నట్టు ఏ దాఖలాలు లేవు. నిన్న కేసీఆర్ ఒక ఫోటో దిగి 24 లక్షల రూపాయల చెక్కు నిన్నిచ్చిండని మనకు తెలుసు సమాచారం. యాక్చువల్గా ఏంటంటే అప్పటి నుంచి వాళ్ళు కిష్టయ్య వాళ్ళకు వచ్చినటువంటి పోలీస్ కిష్టయ్య వాళ్ళకి వచ్చిన యాదయ్య కిష్టన్న ఆయనకు వచ్చినటువంటి డబ్బులతోటే వాళ్ళు చదువుకున్నారు. కేసీఆర్ తన ఇమేజ్ కోసం నిన్న పిలిపించుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళతో భోజనం చేసి నేను ఈ అమ్మాయికి ఇట్లా ఇస్తున్నా అని చెప్పిండు తప్ప కానీ అంతకుముందు అమరవీరుల కుటుంబాలతోటి ఎక్కడన్నా టీ అన్నది ఆగిండా కేసీఆర్? లేదు అన్న, నేను ఒక విషయం చెప్తా. ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ఎలిమల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండో ఎలా కేసీఆర్ అదే చేస్తాడు. సేమ్ అంతే. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు ప్రజల వైపు ప్రజలే మాకు కావాలంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భుజాల మీద కాళ్ళు పెట్టే ఆకాశాన్ని పట్టుకుంటుంటారు. ఈ మా ప్రజలు ఏంది అంటే అమ్మ దొర మా దగ్గరికి వచ్చిందంటే వీళ్ళు అప్పుడు ఏమంటారు, ఊళ్ళో ఒక సామెత ఉంటుంది, దొరతకపోయింది ధర తక్కువ అని ఒక సామెత ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ లో మా వాళ్ళకి ఏం అర్థం కాక మా వాళ్ళు ప్రజలంటే అమాయకులు కదా, అంతే కదా, అమాయకులుగా చేసి వీళ్ళకు ఉన్నటువంటి అవసరాలని వాళ్ళు బేస్ చేసుకొని వీళ్ళ రాజకీయ పరిస్థితులు నడుపుతుంటారు కదా.